మా తమ్ముడు కోసం బిర్యానీ చేశాను. బిర్యానీ అంటే మాకు ఆల్ టైమ్ ఫేవరెట్. సో, మా తమ్ముడు ఇష్టంగా తింటాడని స్పెషల్‌గా చేశాను. 1 అవర్‌లో చేసుకోవచ్చు. అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటే సింపుల్ అండ్ డెలీషియస్ బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా బిర్యానీ ట్రై చేయొచ్చు. 1 అవర్ చాలు. టైం కూడా ఎక్కువ పట్టదు. రైతా అండ్ గోంగూర చికెన్ కూడా చేశాను నేనైతే. వీడియోలో నేనైతే క్విక్ బిర్యానీ రెసిపీ చూపిస్తాను. బిర్యానీ రైస్ మంచిగా పొడి పొడిలాడాలంటే వాటర్లో రైస్ని క్లీన్ చేసుకుని నానబెట్టుకోవాలి ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్. తర్వాత రైస్ ఫస్టే నానబెట్టుకుంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని హండీలో ఆయిల్ హీట్ అయ్యాక హోల్ స్పైసెస్ ఫ్రై చేసుకుని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని అది కూడా మంచిగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. నానబెట్టుకున్న రైస్లో పుదీనా ఉప్పు వేసి స్టవ్ ఆన్ చేయాలి. హండీలో కూడా పుదీనా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ పుదీనాను ఫ్రై చేసుకుంటూ పక్కన రైస్ని కూడా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇది మొత్తం ఫ్రై అయినాక చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ని మిక్స్ చేసుకుంటూ కుక్ అవ్వనివ్వాలి. చికెన్ బాగా కుక్ అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకుని టమాటోస్ మగ్గిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ చాలా బాగుంటుంది. తర్వాత చిల్లీ ధనియా పౌడర్ టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ చికెన్ గ్రేవీలో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఇంకా రైస్ కూడా యాడ్ చేసుకుని లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా యాడ్ చేసుకుని 5 to 10 మినిట్స్ మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుంటే ఫ్లేవర్ఫుల్ బిర్యానీ ఈజ్ రెడీ టు సర్వ్. వీడియోని లైక్ చేయండి, థంబ్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.